తల్లులు, తండ్రులు, మీ బిడ్డలకు చిన్నప్పటి నుంచి ఆత్మీయ పాఠాలు నేర్పించండి. ఎందుకని? ఈ గూటిలో ఉన్నప్పుడు పక్షులు గూటిలో ఉంటాయి, పక్షి పిల్లలు గూటిలో ఉంటాయి. అలా గూటిలో ఉన్నంతసేపు తల్లి తండ్రి వచ్చి అన్నం పెడతాయి. వాడికి రెక్కలు వచ్చిన తర్వాత, రెక్కలు వచ్చినటువంటి ఆ పక్షి పిల్లలు ఏం చేస్తాయి చెప్పండి? గూడు విడిచి ఎగిరిపోతాయి. ఈరోజు తల్లిగా తండ్రిగా నువ్వు బిడ్డల్ని పోషిస్తున్నావు. చదువు రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత కావచ్చు, వాళ్ళు ఇతర ప్రాంతాలకు, ఇతర పట్టణాలకు, ఇతర దేశాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, చదువు రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, వివాహ రీత్యా కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారితో పాటు దేవుణ్ణి తీసుకుని వెళ్ళగలిగితే వారు క్షేమంగా ఉంటారు, భద్రంగా ఉంటారు, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ విధంగా నీ బిడ్డల జీవితాలు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే వారిని ప్రేమతో పెంచు, ప్రార్థనతో పెంచు, పరిశుద్ధతతో పెంచు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్, మీ బిడ్డలను ప్రార్థనతో పెంచండి, ప్రేమతో పెంచండి, పరిశుద్ధంగా పెంచండి. ఈ మూడు వారిని జీవితాంతం కాపాడుతాయి.